హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఆఫ్ ది ఇంక్రెడిబుల్స్. ఇది ఇంక్రెడిబుల్స్ అయితే రాదు, ఇది కొత్త ఛానల్ అయితే వస్తుంది. వీడియో కొత్త ఛానల్ ఎందుకు క్రియేట్ చేసామంటే డైవర్సిఫై చేద్దామని. సో ఈ వీడియో వచ్చేసరికి మన డామినర్ బజాజ్ చేస్తాను. ఇది నా బండి బజాజ్ డామినర్ 400 2023 మోడల్ BS6 అనమాట. సో ఈ వీడియోలో బండి రివ్యూ అయితే చూద్దాం. డామినర్ 400 రివ్యూ అయితే చూద్దాం. సో మనం ఇప్పుడు డామినర్ 400 గురించి అయితే మాట్లాడదాం. దీని మీద ఆల్రెడీ నేను 20,000 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ చేశాను. సో 20,000 కిలోమీటర్స్ నేను బండితో అయితే ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయలేదు. ఒక డిస్ప్లేతో మాత్రం ఒక ప్రాబ్లం వచ్చింది. ఇక్కడ ఇలా ఒక లైన్ వచ్చింది అనమాట డిస్ప్లే మీద. వారంటీలో ఉంది కాబట్టి రీప్లేస్ ఇచ్చారు. అది ఒకటే నాకు ఇష్యూ ఉంది, దాని నుంచి ఇష్యూస్ ఏం లేవు. అండ్ టైర్ తో కూడా ప్రాబ్లం వచ్చింది. టైర్ MRF టైర్ కంప్లైంట్ అది. సో అదొకటి ఉంది, దాని గురించి కూడా నేను సెపరేట్ వీడియో చేస్తాను. మేజర్ ఇష్యూస్ అయితే ఏం లేవు, సర్వీస్ తోనే ప్రాబ్లమ్స్ ఉన్నాయి తప్ప మెయిన్ బైక్ తో అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇప్పుడు మనం దీని ఫీచర్స్ గురించి అయితే మాట్లాడదాం. దీని హెడ్ ల్యాంప్ వచ్చేసరికి LED ప్రొజెక్టర్ అయితే యూస్ చేశారు. అండ్ దీనిలో డ్యూయల్ ఛానల్ ABS స్టాండర్డ్గా వస్తుంది. దీనిలో ఫ్రంట్ టెలిస్కోపిక్ USD ఫోక్స్ అయితే వస్తున్నాయి. ఫ్రంట్ 135mm ట్రావెల్ ఉంటుంది. అండ్ రేర్ వచ్చేసరికి మనకి మోనోషాక్ అయితే వస్తుంది, దానికి 110mm ట్రావెల్ ఉంటుంది. సో మనకి గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసరికి 157mm ఉంటుంది. నాకైతే ఇప్పుడు వచ్చి కింద ఎప్పుడు టచ్ అవ్వలేదు. ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ బైబ్రే బ్రేక్ క్యాలిపర్స్ అయితే వస్తున్నాయి. ఫ్రంట్ 320mm డిస్క్ ఉంటుంది. అండ్ రేర్ వచ్చేసరికి 230mm డిస్క్ ఉంది. అండ్ టైర్స్ గురించి మాట్లాడాలంటే ఫ్రంట్ 110/70 R17 టైర్ వస్తుంది. అండ్ రేర్ వచ్చేసరికి 150/60 సెక్షన్ టైర్ అయితే ఉంటుంది. మిగతా విషయాలు ఏమన్నావి మనం డ్రైవ్ చేస్తూ మాట్లాడదాం. సో ఫేర్ వార్నింగ్, ఎవరు ట్రై చేయొద్దు ఇలాంటి స్టంట్లు. దీని పవర్ ఫిగర్స్ గురించి మాట్లాడాలంటే ఇది మనకి 40 bhpతో వస్తుంది. ఇది 8,800 అలా వస్తుంది RPM, ఆ రేంజ్లో వస్తుంది. టార్క్ వచ్చేసరికి 35 టార్క్, 35 Nm టార్క్. అది మనకి 6,500 RPM అయితే వస్తుంది. సో 6,000 నుంచి ఇది పవర్ బ్యాండ్ అయితే అన్లాక్ అవుతుంది. సో అదనమాట దీని పవర్ ఫిగర్స్ వచ్చేసరికి. దీని మైలేజ్ మనకి సిటీలో 25 ఈజీగా వస్తుంది. అండ్ హైవే మీదకి వెళ్తే 28-30 మీరు నడిపిన దాన్ని బట్టి. సిటీలో కూడా మీరు కొంచెం నడిపితే కొంచెం స్మూత్గా నడిపితే 27 వరకు కూడా వస్తుంది. హ్యాండ్లింగ్లో ఇష్యూస్ అయితే బాబుల్ కానీ అలాంటివి ఏమి ఉండదు అనమాట. స్టేబుల్గా వెళ్తూ ఉంటుంది. ఏముంటుంది స్పెషల్ ఫీచర్స్ గురించి మాట్లాడితే మనకి USB ఛార్జింగ్ పోర్ట్ అయితే వస్తుంది అనమాట. దీనికి 2 డిస్ప్లేస్ అయితే వస్తాయి, పైన డిస్ప్లే కింద డిస్ప్లే. పై డిస్ప్లేలో మీరు చూసినట్టు RPM మీటర్, స్పీడోమీటర్, డ్యూయల్ గేజ్ అండ్ యావరేజ్ కానీ రేంజ్ కానీ ఇక్కడ వస్తూ ఉంటుంది. రేంజ్ మీరు చూసుకోవాలంటే మార్చుకోవాలి, మోడ్ ఇక్కడ మార్చుకుంటే రేంజ్ వస్తుంది మీకు. ఒక్కొక్కడు ఒక్కొక్క వెరైటీ నడుపుతున్నారు ఇప్పుడు కార్లు. ట్రిప్ కదా ఇది, ట్రిప్ 1లోకి వెళ్ళి ఇదేమో మీకు ట్రిప్ డీటెయిల్స్ కోసం. ఇది వచ్చేసరికి మీకు యావరేజ్ స్పీడ్, ఎంత టైం నుంచి మీకు ట్రిప్లో ఉన్నారు, అండ్ రేంజ్. ఈ 3 అయితే ఇందులో వస్తూ ఉంటాయి. సో మనం 25 యావరేజ్ వస్తుంది. ఇక్కడ గేర్స్, ట్రిప్ డీటెయిల్, మనకి ట్రిప్లో ఎన్ని కిలోమీటర్స్ తిరిగా టైం, ఇవన్నీ దీని మీద వస్తాయి అనమాట చిన్న డిస్ప్లేలో. సో అది సంగతి. ఫిజికల్ క్వాలిటీ అంతా కూడా బాగానే ఉంటుంది, ఎక్కడ మీకు చీప్ అనేవి అనిపించదు. అండ్ బ్రేక్స్ కూడా బయట చాలా బాగుంటుంది. ఇందాక మీకు బ్రేక్స్ కూడా కొట్టాను కాబట్టి సడన్గా మీకు బ్రేకింగ్ కూడా తెలుస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి మీకు RPM లిమిటర్ వస్తుంది, ఇంజిన్ చెక్ లైట్ ఒకటి వస్తుంది, ఇంకా ABS కానీ లో ఫ్యూల్ ఇండికేటర్ కానీ ఇక్కడ వస్తూ ఉంటుంది అనమాట. సో అది మొత్తానికి డిస్ప్లే సెటప్ అయితే ఉంటుంది. క్రియేటివ్గా బాగుంటుంది, కానీ డిస్ప్లే క్వాలిటీ ఇంకొంచెం మంచిది ఇచ్చి ఉంటే ఇంకా బాగుంటుంది అనమాట. దీని సస్పెన్షన్ ట్రావెల్ కూడా బాగానే ఉంటుంది, ఎక్కడ మీకు ప్రాబ్లం అయితే ఉండదు, కింద తగలడం అలాంటి ఇష్యూస్ ఏమి ఉండవు. ఫ్రంట్ వచ్చేసరికి USD 43mm ఫోక్స్ అండ్ దాని ట్రావెల్ వచ్చి 135mm అండ్ రేర్ వచ్చి మోనోషాక్ ఉంటుంది. అది అడ్జస్టబుల్, మనం ఆటోమేటిక్గా కాదు కానీ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అది వచ్చేసరికి మనకి 110mm ట్రావెల్ అయితే వస్తుంది. అండ్ బ్రేక్స్ కూడా బైబ్రే క్యాలిపర్స్ వస్తాయి, బైబ్రే క్యాలిపర్స్. అండ్ అది కూడా ఫ్రంట్ 320mm డిస్క్ అండ్ రేర్ 230mm డిస్క్ అయితే వస్తుంది. సో మెయిన్గా వచ్చేసరికి అదే. ఇది వచ్చేసరికి అడ్వెంచర్ టూరర్ అనమాట. మీకు సిటీలో అయితే బాగానే ఉంటుంది, మీకు ఎటువంటి ఇష్యూస్ ఏమి ఉండవు. మెయిన్ రేర్ సీట్ కంఫర్ట్ చాలా బాగుంటుంది దీని మీద.
ఇప్పుడు మనం KTM డ్యూక్ 390కి వెళ్ళినా కానీ, స్పీడ్ 400కి వెళ్ళినా కానీ, దానికి వాటిలో దీనికి ఉన్నంత రేర్ కంఫర్ట్ అయితే ఉండదు. మనకి రేర్ గ్రాబ్ హ్యాండిల్ వస్తుంది. లగేజ్ పెట్టుకోవడానికి దాన్ని ఏదో అంటారు, మర్చిపోయాను. లగేజ్ పెట్టుకోవడానికి అది ఉంటుంది. ప్లస్ ఇంకేమంటారు, బ్యాక్ రెస్ట్ ఉంటుంది. సో మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. పిలియన్తో వెళ్ళి ఒకవేళ లాంగ్ టూరింగ్ బైక్, బేసిక్ టూరింగ్ బైక్ ఫస్ట్ అది అడ్వెంచర్ నేకెడ్ స్ట్రీట్ బైక్ అని తెచ్చారు, కానీ పనోక ఇంకా మొత్తానికి అడ్డేట్ చేసి దీనికి ఒక అడ్వెంచర్ టూరర్ కింద మార్చారు. సో టూరింగ్ అయితే బాగుంటుంది. మీకు సీటింగ్ పొజిషన్ కూడా అప్రైట్ ఉంటుంది. మీకు ఎటువంటి బాధ ఉండదు, బ్యాక్ పెయిన్ రాదు ఎంత దూరం వెళ్ళినా. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే దీని గురించి కామెంట్ చేయండి, నేను డెఫినెట్గా ఆన్సర్ చేస్తాను. అండ్ మిగతా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా లేకపోతే అలాంటి ఏమైనా ఉంటే, ఇంకా ఇష్యూస్ ఏమైనా ఉంటే దాని గురించి ఇంకా సెపరేట్ వీడియో చేస్తాను. సో ఇది ఫస్ట్ ఇంట్రడక్షన్ వీడియో కాబట్టి కొంచెం వెరైటీగా కొత్తగా ఉంది మనకి. నెక్స్ట్ వీడియో నుంచి ఇంప్రూవ్ అవుతాం. అలాంటి ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. మన టాప్ స్పీడ్ క్లెయిమ్లు వచ్చేసరికి 158 అంత అంటారు, కానీ జనరల్గా ఇది 170 వరకు వెళ్తుంది. దీని ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చి 13 లీటర్స్ అనమాట. 13 లీటర్స్ చిన్నదే. మామూలు డ్యూక్ వచ్చేసరికి 15 లీటర్స్ వరకు వస్తుంది. కానీ 13 లీటర్స్ అయినా కూడా దీని రేంజ్ ఆల్మోస్ట్ ఒక 350 వరకు అయితే వెళ్తుంది. స్పీడ్ 400. దానికి దీనికి చాలా సిమిలారిటీస్ ఉన్నాయి, కానీ రెండు సేమ్ బైక్ అయితే కాదు. అందరూ సేమ్ బైక్ అనుకుంటారు. దాని ఇంజిన్ వేరు, దీని ఇంజిన్ వేరు, అండ్ డ్యూక్ 390 ఇంజిన్ వేరు. స్టార్టింగ్ డ్యూక్ 390 దీనికి సేమ్, కానీ ఇప్పుడు LC4 ఇంజిన్ వచ్చింది. అది ఇంకా పవర్ఫుల్, అది ఇంకా ర్యాంప్. అది 400 సెగ్మెంట్లో దాన్ని కొట్టే పని లేదు అనమాట. సో అది వచ్చేసరికి అది వేరే ఇంజిన్, 398 cc ఇంజిన్ వస్తుంది. ఇది 373 cc ఇంజిన్. సో దానికి ఇంక చేంజెస్ అయితే ఉంటాయి. మీకు 193 kgs వెయిట్తో ఇది వస్తుంది, కానీ మీకు ఎక్కడ వెయిట్ అనిపించదు. ఇలా ట్రాఫిక్ కండిషన్స్లో లైట్ హీట్ అనిపిస్తుంది, కానీ అది మరి అది కామన్, అది ఏ బండితో ఉన్నదే. సో ఇంకా భరించలేనంత వెయిట్ అయితే ఉండదు. GT లాగా GTలో అందరూ నడుస్తున్నారు కాబట్టి మీకు హీటింగ్ అనేది ఏం కంపల్సరీ చేయాల్సిన అవసరం లేదు. దీనికి బోనస్గా నకిల్ గార్డ్స్ ఇవన్నీ కూడా వస్తాయి కాబట్టి మీకు యూజ్ అవుతాయి. రాళ్ళు రప్పలు ఏమైనా వస్తున్నప్పుడు చాలా వరకు అయితే ఆపుతాయి. సో అది మీకు స్టెబిలిటీ అలాంటి ఇష్యూస్ ఏమి ఉండవు. అండ్ ఇంకేం మాట్లాడుతున్నాం మనం, సిట్టింగ్ పొజిషన్ కూడా మీకు సీట్స్ కూడా కంఫర్టబుల్గానే ఉంటాయి. మరి డ్యూక్ అంతా గట్టిగా ఉంటాం. లో ఎండ్ పుల్ కూడా బాగానే ఉంటుంది. మరి 1500 అలా కాదు, కానీ 2000 RPM నుంచి గేర్ డౌన్ చేయకుండా ఓవర్టేక్ అయితే చేసేయచ్చు. సస్పెన్షన్ కూడా బాగానే ఉంటుంది. మీరు ఇంకా అడ్వెంచర్ మోడ్లోకి వెళ్ళిపోతే ఇంకా ర్యాంప్ సస్పెన్షన్ మీకు అసలు ఏం తెలియదు. ఫుల్ జామ్ ఇక్కడ, ట్రాఫిక్ జామ్ కూడా రోడ్. మిర్రర్స్ విజిబిలిటీ కూడా చాలా బాగుంటుంది అన్నమాట. మీకు కనిపిస్తుంది విజిబుల్ మిర్రర్స్, ఇవి రెండు వైపులు మిర్రర్స్ బాగుంటుంది. ప్లస్ ఈ విండ్షీల్డ్ కూడా చాలా వరకు హెల్ప్ అవుతుంది. ఇంకేమన్నా మాట్లాడడానికి, ఇది స్లిప్పర్ క్లచ్ అయితే వస్తుంది. 6 speed మాన్యువల్ గియర్ బాక్స్ విత్ స్లిప్ అండ్ అసిస్ట్ క్లచ్. సో స్లిప్పర్ క్లచ్ అంటారు అందరూ. స్లిప్ అండ్ అసిస్ట్ క్లచ్. దీనికి విత్ షిఫ్టర్ ఉండదు, ఏమి ఉండదు, ట్రాక్షన్ కంట్రోల్ ఉండదు, మొత్తం రా. అండ్ ఇది రైట్ వేతో లేదు, కరెక్ట్గా అయితే ఇది స్టాక్ బైక్ అనమాట. నేను ఏం ట్యూనింగ్ ఏం చేయించలేదు, చేయించాలి. ఒక చూద్దాం, చేయించాక ఈ సంగతి ఏంటన్నది కూడా చూద్దాం. ఇంట్రడక్టరీ వీడియో కాబట్టి మొత్తం నా బైక్ గురించి నా గురించి చెప్దాం అన్నట్టు చిన్నగా అలా ఇంట్రడక్టరీ వీడియో కింద చేశాను. నెక్స్ట్ నుంచి దీనిలో మోటో వ్లాగ్స్ చేద్దాం. చాలా ఉన్నాయి ఆల్రెడీ వీడియోలు. ఇది రాగానే ఒక 2-3 days, ఒక మ్యాక్స్ 3 days ఒకటే కుదిరితే, ఇంకా మనం కన్సిస్టెన్సీ పెరిగితే 2 days ఒకటి ఇలా పెట్టడానికి ట్రై చేస్తాం. సో మోటో వ్లాగ్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఛానల్ ఏమన్నా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు చేసేయండి. అండ్ వీడియోని ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియో అందరూ లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్
సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇంకా ఏమైనా ఉంటే మనం నెక్స్ట్ వీడియోస్లో కవర్ చేద్దాం. సో అది మీ ఫ్రెండ్స్ అందరికి ఇలాంటి బైక్ ఎంజాయ్ చేస్తాను అందరికీ. అండ్ కీప్ సపోర్టింగ్ మీ. సో లెట్స్ మీట్ ఇన్ అనదర్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, గుడ్ నైట్ గయా. ఆడియన్స్ అందరూ స్ప్లిట్ అయిపోతుంటారు కాబట్టి ఫ్యాన్స్ అప్పుడే ఇంకా ఛానల్ స్టార్ట్ అవ్వకముందే ఫ్యాన్స్ వచ్చేసారు మనకి, అప్పుడు చేతులు పెట్టారు.